బ్రేకింగ్ న్యూస్. టీడీపీ అధిష్టానం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కొంతమంది నేతలు అస్సలు లెక్క చేయడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలి అని అగ్రనేతలు సూచించినా పట్టించుకోవడం లేదు. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారమే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనపై చర్యలు తీసుకోకపోవడం, పార్టీ ఆదేశాలను లెక్క చేయని వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. పార్టీ నేతల సమీక్షలో పలువురు నాయకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. 4 వారాలు క్యాడర్ భేటీలు, గ్రీవెన్స్ నిర్వహించని మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలపై లోకేష్ మండిపడ్డారు. కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి అని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి అని ఆదేశించారు ఆయన. మరి వీరందరిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పార్టీ కార్యక్రమాలు సమగ్రంగా నిర్వహించిన వారిపై లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాత దానికి కారణాలు ఏమని చెప్తున్నారు, దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలపై లోకేష్ తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జీలు దాదాపుగా 4 వారాలుగా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలతో ప్రజా దర్బార్ కానీ గ్రీవెన్సెల్ కానీ నిర్వహించట్లేదు. ముఖ్యంగా 4 కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, అలాగే కడప, ఈ 4కి సంబంధించిన శాసనసభ్యులు గత 4 వారాలుగా కూడా ఏమాత్రం గ్రీవెన్సెల్ నిర్వహించలేదు. పార్టీ డైరెక్షన్ ప్రకారం ప్రతి 2 వారాలకు ఒక్కసారి ఖచ్చితంగా నిర్వహించాలి. వాస్తవానికి ప్రతి వారంలో గురు, శుక్రవారంలో ఒకరోజు నిర్వహించాలి. అలాగే శనివారం, ఆదివారం రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఒకసారి నిర్వహిస్తారు. అక్కడ పరిష్కారం కాని వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఎప్పుడైతే రాష్ట్ర కార్యాలయానికి, కేంద్ర కార్యాలయానికి లోకేష్, చంద్రబాబు వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు వస్తున్నారంటే ఖచ్చితంగా ఆ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో గ్రీవెన్సెల్ నిర్వహించట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే నిన్న టీడీపీ కార్యాలయానికి వెళ్ళిన మంత్రి లోకేష్కి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి అనేక భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి రావడం జరిగింది. చాలామంది కడప జిల్లాకు సంబంధించిన నేతలే వినతులు ఇచ్చారు. ఎందుకు కడప జిల్లాకు సంబంధించి ఇన్ని వినతులు వస్తున్నాయని చెప్పి ఆరా తీశారు ఆయన సిబ్బంది. దీంతో 4 వారాలుగా 4 నియోజకవర్గాల్లో వినతులు స్వీకరణ చేసి కనీసం కార్యక్రమం కూడా నిర్వహించలేదని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాంతోపాటుగా అలాగే ధర్మవరం పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన కూడా నిర్వహించట్లేదని తెలుస్తుంది. మరొక వ్యక్తి పులివెందులకు సంబంధించి బీటెక్ రవి, ఆయన కూడా నియోజకవర్గంలో, పులివెందుల నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించలేదు. ఈ 6గురిపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావించింది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి వారి వద్ద నుంచి వివరాలు సేకరించాలి. ఎందుకు సేకరించలేదు అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు సేకరించాలి. వారిచ్చిన వివరాలు సంతృప్తికరంగా ఉంటే సరే, లేకపోతే షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇక ప్రతి వారం కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ నిర్వహించే విధంగా పార్టీ ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా 134 మంది శాసనసభ్యులతో అత్యధిక పార్టీగా అవతరించిన నేపథ్యంలో కార్యకర్తలు, నేతలకి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ శాసనసభ్యులు కొంతమంది తీరు మాత్రం ప్రజలను లెక్క చేయరు, కార్యకర్తలను లెక్క చేయరు, అధినేతలను లెక్క చేయరు. ఎవరిని లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి మొట్టమొదటి ఉదాహరణ మనం కొలికపూడి శ్రీనివాసం తీసుకోవచ్చు. ఆయన్ని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై వివరాలు సమర్పించినా ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు. ఇక మనల్ని ఏం చేస్తారని చెప్పి కొంతమంది నేతలు దాన్ని సాగ్గా చూపించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి పార్టీలో కొనసాగుతూ ఉంది. తాజాగా జరిగిన పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే ఉదంతం తీసుకోవచ్చు. తాజాగా లోకేష్ సంబంధించి 6 నేతలు, 4 ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జీలు పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గ్రీవెన్సెల్ నిర్వహించడం పట్ల ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇట్లే అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి పార్టీ బ్యాకప్ టీమ్కి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. రోహిత్ రైట్, ఏమంటున్నారు ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్? ఆయన పార్టీ కార్యక్రమాలను, గ్రీవెన్సెల్ని సరిగ్గా నిర్వహించకపోవడానికి ఆ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నారు? మైదుకూరుకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఆయన కుమారుడు ఏదైతే పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో హైదరాబాదులో ఆయన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయటం, ఈ నేపథ్యంలో ఆ కుమారుడు పడుతున్న ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోనే ఉండి పుట్ట సుధాకర్ యాదవ్ ఆ కార్యక్రమాలకు సంబంధించి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడికి సంబంధించి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాను కొంత నియోజకవర్గానికి అందుబాటులో లేను, వచ్చే వారం
నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి అందుబాటులో ఉంటానని చెప్పి పుట్టా మహేష్ యాదవ్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం కూడా దాదాపుగా 3-4 వారాల నుంచి నిర్వహించట్లేదు. కొన్ని వ్యక్తిగత కనుల మూలంగా ప్రస్తుతం నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాను. 3 రోజుల క్రితం నియోజకవర్గానికి వచ్చాను. ఇక నుంచి నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటాను. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే వరదరాజుల రెడ్డి కావచ్చు, చైతన్యారెడ్డి కావచ్చు, వీరిద్దరికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం వివర కోరింది. వారు ఈరోజు వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక ఇన్ఛార్జీలకు సంబంధించి, అలాగే ధర్మవరానికి సంబంధించి పరిటాల శ్రీరామ్, అలాగే పులివెందులకు సంబంధించి బీటెక్ రవి, వీరిద్దరి వద్ద నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో అధిష్టానం ఉంది. రోహిత్. రైట్ శివ.